ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే అన్నీ మర్చిపోతున్నారా? లేదా ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఉద్యోగం చేజారిపోతుందా? అయితే ఈ వసంత పంచమి రోజున మీరు చేసే ఒక్క చిన్న పని మీ తలరాత్రి మార్చేయగలదు. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. చదువుల తల్లి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిన పర్వదినమే వసంత పంచమి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, రైల్వే, గ్రూప్స్ ఇలాంటివి ప్రిపేర్ అయ్యేవారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు మరియు విద్యార్థులు, అక్షరాభ్యాసం చేసుకోవాలనుకునే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ రోజును మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. ఈరోజు అమ్మవారిని ధ్యానించడం వల్ల అపారమైన మేధస్సు, ఏకాగ్రత కలుగుతాయి. ఈరోజు మనం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన సరస్వతి ద్వాదశనామ స్తోత్రం మరియు సరస్వతి అష్టకాన్ని భక్తితో పఠిద్దాం. సరస్వతి ద్వాదశనామ స్తోత్రం. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహిని, పంచమం జరతి ఖ్యాత, షష్టం వాగీశ్వరీ తదా, సప్తమం కౌమారీ ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ. ఇది ద్వాదశనామాని త్రిసంధ్యం యత్పఠేన్నరా, జిహ్వాగ్రే వసతే తస్యా సరస్వతి సర్వదా. ఇప్పుడు సరస్వతి అష్టకం చూద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహారధవలా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణవరదండమండితకరా, యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా, సా మాం పాతు సరస్వతి భగవతి యస్య జాడ్యాపహ. చూశారు కదా, ఈ స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోవడం వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి వికాసం చెందుతుంది. ఒకవేళ ప్రతిరోజు చదువుకోవడానికి వీలు కాని వారు ఈరోజు కనీసం ఈ శ్లోకాన్ని 11 సార్లు చదవడం లేదంటే వినడం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం సరస్వతీదేవి చరణారవిందార్పణమస్తు.